హాయ్ వ్యూవర్స్, విఎల్సి ప్లేయర్ ద్వారా వీడియోస్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా నేను చూపించబోతున్నాను. అంటే ఎలాంటి సాఫ్ట్వేర్ అనేటటువంటిది మనకు అవసరం లేకుండా ఓన్లీ విఎల్సి ప్లేయర్లోనే మనం వీడియోస్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ముందుగా విఎల్సి ప్లేయర్ని ఓపెన్ చేయండి. ఓకే వ్యూవర్స్, ఈ విధంగా మనం విఎల్సి ప్లేయర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ లోపల మీడియా అనేది కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసినట్టయితే ఇందులోపల కన్వర్ట్/సేవ్ అనేటటువంటి మనకు ఆప్షన్ కనబడుతుంది. దీని షార్ట్కట్ కీ కూడా ఉంది, Ctrl+R. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ యాడ్ అనేటటువంటిది కనబడుతుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేస్తే మీకు ఏదైతే వీడియోని మీరు కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో ఫైల్ని మనం ముందుగా చూజ్ చేసుకోవాలి. ఉదాహరణకి నేను ఒక వీడియోని చూజ్ చేసుకుంటున్నా. ఓకే, ఒక వీడియోని చూజ్ చేసుకున్నా, ఓపెన్ అంటున్నా. ఓకే, ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, కన్వర్ట్/సేవ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియోని మనం ఏ విధమైనటువంటి ఫార్మేట్లోకి మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి, సెట్టింగ్ సింబల్స్ అనేటటువంటిది ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అనేక రకాలైనటువంటి ఫార్మేట్స్ ఉన్నాయి. అందులో ఉదాహరణకి AVI, FLV, ఇట్లా WAV అని ఉంది కదా. నేను ఇక్కడ FLVలోకి చేయాలనుకుంటున్నది, లేకపోతే MKV అనండి. క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేసి సేవ్ అనండి. ఓకే, దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి, డెస్టినేషన్ ఫైల్ అని ఉంది కదా, బ్రౌజ్ చేయండి. అంటే మీరు ఈ ఫైల్ ఏదైతే ఉందో అది ఎక్కడ సేవ్ కావాలనుకుంటుంది అనేది అడుగుతుంది. ఉదాహరణకి నేను డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వండి, ఏదైనా XYZ ఇవ్వండి. ఓకే, ఏదో ఇచ్చేస్తాను, సేవ్ అనండి, ఇక్కడ స్టార్ట్ అనండి. ఓకే, స్టార్ట్ అన్న తర్వాత ఇక్కడ మనకు విఎల్సి లోపల కింద ఇక్కడ బ్లూ కలర్ బార్డర్ లోపల మనకు ఈ విధంగా కన్వర్ట్ అవ్వడం అనేది చూపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను కన్వర్ట్ చేసేటటువంటి వీడియో ఫైల్ సైజ్ ఎంత అంటే దాని డ్యూరేషన్ ఎంత ఉందనంటే 1.56 సెకండ్స్ అనేటటువంటిది ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇదంతా మొత్తం కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, డెస్క్టాప్ పైన కూడా మనకి ఇక్కడ మనం ఏదైతే నేమ్తో సేవ్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా ఇక్కడ మీకు కనబడుతుంది. ఓకే వ్యూవర్స్, మీరు ఈ విధంగా మీకు నచ్చినటువంటి వీడియోస్ని ఎలాంటి సాఫ్ట్వేర్స్ అనేటటువంటి ఎలాంటి కన్వర్టింగ్ సాఫ్ట్వేర్స్ అనేటటువంటి అవసరం లేకుండా మీరు ఈజీ వేలో ఈ విధంగా విఎల్సిలోనే మీరు కన్వర్ట్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చినటువంటి వీడియోస్ని కన్వర్ట్ చేసుకోండి. ఓకే వ్యూవర్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మీ అమూల్యమైన సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.